తిరుపతి జిల్లా సుళ్లూరుపేట కేంద్రంగా 3 రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ముందుగా హోలీక్రాస్ జంక్షన్ నుండి కళారూపాల ప్రదర్శనతో మేళ తాళాల డప్పు వాయిద్యాల నడుమ జూనియర్ కళాశాల మైదానం వరకు శోభాయాత్ర నిర్వహించారు. మంత్రితో పాటుగా ఈ శోభయాత్రలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, టూరిజం ఆర్డీ రమణప్రసాద్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్తో పాటు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, కొండేపాటి గంగాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పరసారత్నం, ఉయ్యాల ప్రవీణ్, తాడిపత్తి ఆదినారాయణరెడ్డి, ఆకుతోట రమేష్, ఆర్డీఓ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి రమణీయతను కాపాడుకోవడం కానీ, పర్యావరణ పరిరక్షణ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు. వాటితో పాటు మానవుల జీవనోపాధి కూడా చాలా అవసరం. ఎవరైతే పులికాట్ సరస్సులో ఆ నది మీద, ఆ సరస్సు మీద ఆధారపడి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఎందువల్ల అక్కడ బ్యాక్ వాటర్స్ అని, బ్రాకిష్ వాటర్స్, ఆ బ్రాకిష్ వాటర్స్ లో చాలా రకాల మనకి అల్గే కానీ, అదేవిధంగా ఆకులు కానీ పడి ఆ ఆకులు డీకే అయిన తర్వాత అవి చాలా పోషక విలువ ఉన్నటువంటి ఆహారంగా మత్స్య సంపద ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి మత్స్య సంపద అవి ఉండటం వల్ల ఎక్కువగా దొరుకుతుంది. అటువంటి చోటికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన మత్స్యకారులు చేస్తారు. అందువల్ల వారి జీవనోపాధిని కూడా మనం చూసుకోవాలి. వీళ్ళేం ట్రావెల్స్ లేకపోతే మెకనైజ్డ్ బోట్స్ ఉన్నటువంటి మత్స్యకారులు కాదు. సన్నకారు చిన్నకారు మత్స్యకారులు వాళ్ళు. ఆ సన్నకారు చిన్నకారు మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మనం గౌరవించి వారికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక ఆ విషయంలో కూడా ఏదైతే మనకి అటవీ శాఖ కానీ, పర్యావరణ శాఖ కానీ ఉన్నటువంటి కఠినతరమైన నిబంధనలు ఉన్నాయో వాటిని మానవుల యొక్క జీవనోపాధి విషయంలో, మత్స్యకారులు లాంటి వెనకబడిన వర్గాల వారికి అవసరమైనటువంటి జీవనోపాధి విషయంలో కొంచెం వాటిని సులభతరం చేసి వారికి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలి. రాజకీయపరమైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వారు కూడా దాన్ని అమలు చేయగలుగుతారు. దానికి సంబంధించి ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులు అన్నిటికంటే మించి పేదవారి కంట కన్నీరు చూడటమే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారితో కూడా మాట్లాడి, వారి దగ్గర అటవీ శాఖ ఉంది కనుక ఆ నిబంధనల విషయంలో కొంత మాట్లాడే అవకాశం ఉంది. మరో పక్క దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అందరి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. అందులో టూరిజం మినిస్టర్, అదేవిధంగా ఎండోమెంట్స్ మినిస్టర్, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురిని కూర్చుని ఒక పక్కన పర్యాటకం అభివృద్ధి చెందాలి, పర్యావరణ పరిరక్షణ జరగాలి, దాంతో పాటు జీవనోపాధి కలగాలి. ఈ 3 కలగాలంటే ఏ రకమైన కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద విధి విధానాలు తయారు చేయడానికి మమ్మల్ని సబ్ కమిటీగా వేయడం జరిగింది. మొట్టమొదటి మీటింగ్ జరిగింది. రాబోయే రోజుల్లో మీరు ఏ సమస్య అయితే చెప్తా ఉన్నారో వాటన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిష్కరించడానికి ఈ సబ్ కమిటీ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాం. ఎల్లుండి 20వ తారీఖున మన రెవెన్యూ మినిస్టర్, జిల్లా ఇన్ఛార్జ్ అనగానే సత్యప్రసాద్ గారు కానీ, అదేవిధంగా మన ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు కానీ, ఇంకా ఇతర మంత్రులు కానీ రావడం జరుగుతుంది. దాంతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఏమాత్రం అవకాశం ఉన్నా వారు కూడా ఎల్లుండి వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేస్తాననేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, దాంతో పాటు ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన అంశాలు చెప్పారు. బీబీపాలెం దగ్గర మనం బోట్ షికారు చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం, దాంతో పాటు రిసార్ట్స్ ఏదైతే ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థకు వచ్చేసినాయో ఆ రిసార్ట్స్ ని మనం తిరిగి కొత్తగా కట్టడం, లేకపోతే రెనోవేషన్ చేసుకోవడం అనేది. ఎక్కడైతే రిసార్ట్స్ లేవో ఆ రిసార్ట్స్ ని కొత్తవి ఏర్పాటు చేసుకోవడం. ఈ కార్యక్రమాలు చేస్తే వచ్చే ఉపయోగం ఏంటంటే, ఇవాళ ఈ పులికాట్ దగ్గరికి రావాలన్నా, లేకపోతే నేలపుట్టు దగ్గరికి రావాలన్నా సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడిపి సాయంత్రం తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి లభించేటువంటి ఆహారం కొద్దిగానే ఉంటుంది, దాంతో పాటు మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
స్పష్టమైనటువంటి అవగాహనతోటి టూరిజం ని ఇండస్ట్రీగా గుర్తించే పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. దాంతో పాటు ఏవైతే మనం కొత్త పాలసీ ద్వారా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం నేను చెప్పేది తప్పనిసరిగా PPP బోర్డు అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంట్లో భాగంగా ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వారి ఇక్కడ పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తాం అనేటువంటి ఉత్సాహంతో బాగా ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి గంగా ప్రసాద్ గారు లాంటి పెద్దలు కానీ ఇతరత్ర ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే విజయవాడలో ఒక కాన్క్లేవ్ పెట్టాం, ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. రేపు పొద్దున 27వ తారీఖున వైజాగ్ లో పెడుతున్నాం. ఆ తర్వాత వచ్చే నెలలో తిరుపతిలో కూడా పెడతాం. ఇలా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ మీకున్నటువంటి ఉత్సాహాన్ని బట్టి ఈ పులికార్ దగ్గర కానీ నేలపట్టు దగ్గర కానీ ఒక రిసార్ట్స్ నిర్మించడానికి అది మీకు ఆదాయం వస్తుంది, వారు ఒక టూరిజం డెవలప్ అవుతుంది. ఒక రోజు కోసం వచ్చినటువంటి సందర్శకులు కనీసం 3 రోజులు ఉండి ఇక్కడ ఇందాక మీరందరూ చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసుకుని తృప్తిగా వెళ్ళి మనకు కూడా ఆదాయం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందువల్ల అంటే మీ అందరికీ తెలుసు 2020 తోటి ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆగిపోయింది. 2020 నుంచి 2025 ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పర్యాటక అభివృద్ధి అనేది పూర్తిగా గుట్టుపడిపోయి పడకేసినటువంటి సందర్భంలో ఒక్కరోజు కూడా ఆ పర్యాటక శాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అలాంటి ముఖ్యమంత్రి కానీ పర్యాటకాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం అనేటువంటి ఆలోచన చేయకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటన్నిటిని కూడా పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి మీరు 5 సంవత్సరాల పాటు ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడ లేదో అటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ ని తిరిగి పునరుద్ధరించి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇతర విభాగాల వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఒక పక్కన విశాఖ తీరంలో ఆ విశాఖ ఉత్సవాల్ని, అదేవిధంగా తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉత్సవాల్ని, కాకినాడ ప్రాంతంలో ఉత్సవాల్ని వీటన్నిటిని కూడా మళ్ళీ పట్టాలెక్కించి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మనందరికీ కూడా పర్యాటక వృద్ధి జరగడానికి వీలుగా కార్యక్రమాలను రూపొందించడానికి నాంది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇవాళ మీరు చేసింది అవుతుందనేటువంటి మాటను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో కార్యక్రమాన్ని నిర్వహించుతాం అనేటువంటి మాటను తెలియజేస్తూ అదేవిధంగా పునః రిసార్ట్స్. Hi Nilor, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.